హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. ఇవాళ టమాటోతో సోప్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అది మన ఇంట్లోనే మనం ఎంతో మంచిగా చేసుకోవచ్చండి. అయితే దీనివల్ల ఏంటంటే మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికోసమని నేను 2 టమాటాలు తీసుకుని అవి ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ బౌల్లో తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. కానీ ఇది కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగుంటుందండి. మనం బయట కొనే సోప్స్ కన్నా ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా టమాటాలు వేసేసి మనం వాటర్ ఏమీ వేయక్కర్లేదు, ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్గా మిక్సీ పట్టుకుంటే ఏమవుద్దంటే మనం జల్లెడ పట్టక్కర్లేదనమాట. ఆ పల్పు మొత్తం అంతా వేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లా తయారైందండి. ఇంకోసారి మిక్స్ చేసుకుని పెట్టుకుందాము. ఈ లోపల డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలి కాబట్టి సోప్ని కింద వాటర్ పెట్టి తీసుకోవాలి. వాటర్ పెట్టుకున్నాను హీట్ అవ్వడానికి. ఈ లోపల సోప్ బేస్ అండి, ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది అది 500 గ్రామ్స్, ఇందులో 250 గ్రామ్స్ వేస్తున్నానండి నేను. దాన్ని ముక్కల కింద కోసుకుని మంచిగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలన్నమాట. చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి టమాటో వల్ల. మనకి ఆల్రెడీ తెలుసు కదా, మనం ఏంటి టమాటో మీద చక్కెర వేసుకుని కాఫీ పౌడర్ వేసుకుని చేస్తాము. ఇది అసలు ఇందులో కలిపితే ఎలా ఉంటుందా అనిపించింది. నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇది కరగాలన్నమాట. అందుకని ఆ వాటర్ హీట్ అయింది చూసారా, అందులో దీన్ని పెట్టి ఇది మొత్తం మెల్ట్ అయ్యే వరకు కూడా తిప్పుతూ ఉండాలండి జాగ్రత్తగా. నేను గ్లిజరిన్ తీసుకోలేదండి, గోట్ మిల్క్ అని మిల్క్లా ఉండేలా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలన్నమాట అండి. ఇలా మధ్య మధ్యలో కరుగుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం తిప్పుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా తిప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏదైతే ఫైన్గా పేస్ట్ చేసామో టమాటో పేస్ట్ అది వేసుకోవాలన్నమాట. దీంట్లో అలోవెరా జెల్, నేను జెల్ కొన్నానండి, లేకపోతే మామూలుగా మన అలోవెరా మొక్క ఉంటుంది చూసారా, అది కూడా వేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను నేను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది 1 స్పూన్ వేసుకోవాలన్నమాట. వేసుకుని దాంట్లోనే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి చూసారా, అవి 2 తీసుకోవాలండి. అవి 2 తీసుకుని అవి కూడా అందులో వేయాలి. ఏమవుద్దంటే మన స్కిన్ చాలా నీట్గా బ్రైట్గా ఉంటుందండి ఇవన్నీ వేసుకుంటే. ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి. ఇట్లా 2 వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇలా 2 వేసేసుకోవాలి. 2 వేసేసుకున్నాక మనం వీటిలో ఎసెన్స్ ఆయిల్స్ ఉంటాయండి, సోప్కి ఎసెన్స్ ఆయిల్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి నేను అమెజాన్లో బుక్ చేశాను అనమాట. ఈ ఎసెన్స్ ఆయిల్లో నేను అన్ని రకాలు ఉంటాయి, లావెండర్, రోజు, జాస్మిన్, ఆరెంజ్, అన్ని రకాలు ఉంటాయి. నేనేం చేశానంటే జాస్మిన్ తీసాను చూసారా, జాస్మిన్ తీసానండి. జాస్మిన్ ఫ్యూ డ్రాప్స్ అనమాట, ఎక్కువ కూడా వేయకూడదు. కొన్ని డ్రాప్స్ వేసుకుని అందులో వేసుకుని కలుపుకోవాలండి. అప్పుడు మనకి సోప్లోంచి వచ్చే స్మెల్ మనం బయట ఎలా కొంటామో అట్లాగే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫ్యూ డ్రాప్స్ వేసాను అనమాట. వేసి మంచిగా కలుపుకుని అసలు స్మెల్ అప్పుడే వచ్చేస్తుందండి, జాస్మిన్ స్మెల్ సూపర్గా ఉందన్నమాట. ఈ లోపల మనకి సోపు కరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఇది మనం అంతా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, సోప్ కూడా రెడీ అవుతుందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇంచుమించు.
జాగ్రత్తగా కలుపుకుంటా మనం రెడీ చేసుకోవాలండి. ఇలాగా ఆల్రెడీ పల్పు అన్నీ రెడీ అనమాట. టమాటో, ఎసెన్స్ ఆయిల్, అలా కలబంద ఒకటి వేసాము, క్యాప్సికమ్ వేసాము, ఏంటివి విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేసాం కదండి. ఇవన్నీ వేసుకుని రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో మనం వేసేయాలన్నమాట. ఈ సోప్ దాంట్లో వేసేసి బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కరిగిందన్నమాట. ఇప్పుడు ఇలా కరుగుతున్నప్పుడు మనం దాన్ని బయటికి తీసి మనం ఏవైతే సోపు మోల్డ్స్ నేను తీసుకుని సిలికాన్ మోల్డ్ తీసుకున్నానండి, ఇందులో మొత్తం అన్నీ కూడా వేసేయాలన్నమాట. ఇలా మొత్తం 4గా వేసేసి తర్వాత మిగిలితే నేను చిన్న కప్లో కూడా వేసానండి. ఇలా వేసి ఒక 1.5 అవర్, హాఫ్ అన్ అవర్ అయినా మనం అలా వదిలేస్తే సోప్స్ మంచిగా వస్తాయండి. మనం బయట కొనుక్కునే పని లేకుండా మంచిగా చేసుకోవచ్చండి. కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయాలనుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా వేసుకున్నాక కొంచెం మిగిలిందండి. దాన్ని ఏం చేశానంటే చిన్న బౌల్లో వేసానండి. మీకు చూపిస్తాను. ఇలా వేసేసిన తర్వాత 1.5 అవర్ అలా వదిలేసానండి. మీకు చూపిస్తాను చూడండి. వదిలేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసేస్తున్నాం అన్నమాట. సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. సూపర్గా ఉంది చూసారా. నాకైతే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుందండి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. సూపర్గా ఉన్నాయి కదా. ఇదేనండి టమాటోతో హోమ్ బేస్డ్ సోప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.